ఈరోజు బేతాళ కథ మిత్రవంచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ మోసగాడి మెప్పు కోసం నీవీ విధంగా శ్రమ పడుతున్నావో నాకు తెలీదు, కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకా మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. చతురగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడుండేవాడు. చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహమైంది. వాడి పేరు మార్గసింహుడు. వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు. యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థానం వెళ్ళిపోయాడు. రాజైపోవడంతో చిత్రసేనుడి జీవిత విధానమంతా మారిపోయింది. ఇప్పుడు అతడికి మార్గసింహుడి వంటి వాళ్ళ సాహసంతో పనిలేదు. అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరువలేదు. తన చిన్ననాటి స్నేహితుడిప్పుడు రాజయ్యాడు కనుక తనకిక ఏ లోటు ఉండదని వాడనుకున్నాడు. ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు. తన కులవృత్తిలో దక్షత సంపాదించుకోలేదు. తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు. పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభామండపం వద్దకు వెళ్ళి వేచి ఉన్నాడు. కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు. మార్గసింహుణ్ణి చూశాడు, కానీ గుర్తించనట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 2-3 రోజులు జరిగిన తరువాత తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది. తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢి చేసుకున్నాడు. తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి, వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి? ఇవాళ మేమంతా వేటకు పోతున్నాం, మా వెంట అడవికిరా అని పిలిచారు. మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మిగిలిన వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు. మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా చిక్కలేదు. వాడికి వేట బొత్తిగా రాదు. సూర్యాస్తమయం వేళ వేటగాళ్ళు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకొని ఇళ్ళకి తిరిగిపోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్లతో కలవటానికి సిగ్గు వేసింది. వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంబడి నడుస్తూ పోసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది. గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చుని ఉంది. ఆమె తొడపైన తల పెట్టుకొని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు. అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండడం చూసి నిర్ఘంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడిపోయి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు. అది గమనించి ఆమె ముని లేస్తే ప్రమాదమని వెళ్ళిపోమ్మని అతనికి సైగ చేసింది. మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని ఆమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గతొడుగుతుందని, 10 కాలాల పాటు ఫలిస్తుందని ఆలోచన చేశాడు. వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పడానికి వచ్చానని కబురు చేశాడు. వెంటనే రాజుగారి దర్శనం లభించింది. మార్గసింహుణ్ణి చూసి రాజు, మనం కలుసుకుని చాలా కాలమైంది. నిన్ను నేను మరిచాననుకోకు, కానీ రాజరికం ఒక పంజరం లాంటిది. వెనుక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు. ఇంతకు నీవు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అన్నాడు. అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను. ఆమె దేవకాంత అనుకోవలసిందే కానీ మానవకాంత కాదు. ఆమె వెంట ఒక మునీశ్వరుడున్నాడు. ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది కానీ మునివద్ద గుహలో ఉండదగినది కాదు. మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు. ఆమెను ఎత్తుకురావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు. చిత్రసేనుడికి ఆ స్త్రీని కాజేయాలని బుద్ధి పుట్టింది. అతను వెంటనే మంచి దుస్తులు ధరించి 2 గుర్రాలను తెప్పించి
ఒకదాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుణ్ణి ఎక్కమని మార్గసింహుడి వెనుక అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. గుహకు కొంత దూరంలో ఇద్దరు గుర్రాలు దిగారు. చిత్రసేనుడు తన స్నేహితుడితో, నీవు గుహలోకి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు. నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడపైకి మార్చుకొని ఆ స్త్రీని నా వద్దకు పంపు. తర్వాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడు. మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు. ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకొని అలాగే నిద్రపోతున్నాడు. మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా, నిన్ను ఈ ముని బారి నుండి తప్పించడానికి చిత్రసేన మహారాజు వచ్చాడు. ఆయన నవమన్మధుడు. ఈ ముని తల నా తొడ మీదికి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అన్నాడు. వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో మునితలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధంలో నుంచి బయట పడిన పక్షిలాగా బయటికి పారిపోయింది. చిత్రసేనుడు ఆమె అందాన్ని చూసి నిర్ఘంతపోయాడు. ఆమె అతను ఊహించిన దానికన్నా చాలా రెట్లు అందంగా ఉంది. అతడు ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంటతడి పెట్టుకోసాగాడు. అతని కన్నీటి చుక్కలు మీద పడి ముని నిద్రలేచి కూర్చుని, ఆడదానికి మారుగా ఎవడో మగవాడుండటం చూసి, ఎవరు నువ్వు? ఆ స్త్రీ ఏమైంది అని అడిగాడు. మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విని ఆ ముని, దుర్మార్గుడా, పాపిష్టివాడా, పని చేసినందుకు నువ్వు వెంటనే చచ్చిపో అని శపించాడు. ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయిన వాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి శపించక తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక గోరుచుట్టపైన రోకటి పోటులాగా హతాశయుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు? దాచకుండా ఉన్న మాట చెప్పినందుకైనా వాడిపైన ఆ ముని ఎందుకు జాలి తలవలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కృతజ్ఞుడే, కానీ లోకల్లో ఉన్న దుష్టులను శిక్షించటం ముని పని కాదు. అందమైన స్త్రీలను సంగ్రహించటం రాజులకు స్వాభావికం. అందుచేత ముని రాజును శపించలేదు. ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు. ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక రాజాంతఃపురాలలో ఉండాలని ఉన్నట్టయితే అది ఆమె దురదృష్టం. అందుకు ఆమెను శిక్షించటం అనవసరం. పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పని చేశాడు. ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగడతాడు. అంతేకాక వాడు ఏనాడో జీవచ్ఛవమైపోయాడు. వాడు ఏ విధంగానూ బతకలేకనే ఎండమావిలాంటి రాజు ఆధారాన్ని వాంఛించాడు. అందుచేత చావువాడికి విమోచనమే కాని శిక్ష కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ తరువాతి కథ కోటేశ్వరుడు. కంచిలో ఒక వైశ్యుడుండేవాడు. అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు. అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు. అతను వారందరికీ పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్లను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు. కాలక్రమాన అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివాణంగా మారిపోయింది. బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగంగా అనుభవించాడు. అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి. అతను దాన ధర్మాల కింద కానీ తీర్థయాత్రలకని కానీ దేవుడి పేరు చెప్పి కానీ ఏనాడు చిల్లిగవ్వ ఖర్చు పెట్టి ఎరగడు. ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడి లాంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకు ఆ పూట భోజనం పెట్టించమన్నాడు. పోరా దొంగ విధవ, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చీదరించుకున్నాడు. నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేంటి
అన్నాడు బైరాగి. ఇద్దరికీ కొంచెంసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగివాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటికి గెట్టించాడు. బయటికి గెంటిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తే గాని వెళ్ళనని భీష్మించుకుని కూర్చున్నాడు. సాయంకాలం అయ్యింది. నువ్వెక్కడి నుంచి వచ్చి పడ్డావురా? నేను స్వయం పాకం ఇవ్వను. ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు. ఆ బైరాగి 3 పగళ్ళు 3 రాత్రులు వీధి వాకిలికి ఎదురుగా అలాగే కూర్చున్నాడు. ఆ బైరాగి శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు. కానీ అతడు భయపడలేదు. వీధి తలుపులు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని రోజులు అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు. తానొక ఘన విజయం సాధించినట్లు నవకుబేరుడు సంతోషించాడు. కానీ వీధి వాకిలి తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు. ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే, మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కోరా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు. నేను నిన్నేమీ యాచించడానికి రాలేదు, నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు. 6 నెలల దాకా తనకు తీరదని నవకుబేరుడు జవాబు పంపించాడు. బైరాగి వెళ్ళిపోయి సరిగా 6 నెలలకు మళ్ళీ వచ్చాడు. నవకుబేరుడు మళ్ళీ కొన్ని వాయిదాలు వేశాడు. బైరాగి ఎంతో ఓపికగా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు. ఇలా ఏడాది గడిచింది. ఆ బైరాగి చెప్పేది తాను వినక తప్పదనుకుని చివరకు నవకుబేరుడును అతన్ని పిలిపించాడు. ఏడాది నుంచి చూస్తున్నాను, నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకొని గుడ్డివాడివైపోయావు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి. అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పడానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు. వీళ్లలో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు. నువ్వు సంపాదించి పెడుతున్నంత కాలము వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు. ఆ తరువాత నిన్ను జీవోత్సవంగా చూస్తారు. కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి. అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తి అయినట్టు నటించాడు. ఆయన తన భార్యతో, నాకు చావు దగ్గర పడింది. ఇన్నాళ్ళు బతికాను కానీ ఒక్క పుణ్యకార్యం చేయటానికి కూడా నాకు వ్యవధి చిక్కలేదు. ఈ చావు ఇంకొక ఏడాది ఆగి వస్తే బాగుండేది అంటూ ఉన్న పళంగా బిగుసుకుపోయాడు. నవకుబేరుడి భార్య కంగారు పడి వైద్యుడిని పిలిచింది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతు చిక్కక తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగపట్టి ప్రాణాలు పోయినట్టు నటించాడు. అతని మీద పడి తింటున్న వారు దాదాపు 200 మంది ఉన్నారు. వాళ్ళంతా నవకుబేరుడి చుట్టూ చేరి శోకాలు పెట్టసాగారు. కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవారికి చావు తప్పదనుకున్నారు. సరిగా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకొని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి, ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్టయితే చెప్పండి, ఇదిగో సిద్ధౌషధం అన్నాడు. నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళు మీద పడి, బాబు రక్షించండి, మీరేం కోరితే అది ఇస్తాం, ఆయనకు ఆ సిద్ధౌషధం ఇచ్చి బ్రతికించండి అని ప్రాధేయపడ్డారు. దానికి ఆ బైరాగి, వేరే వాళ్ళలారా, ఎంత సిద్ధౌషధమైనా ఆయువు మూడిన వారికి ఆయుర్దాయం ఇవ్వగలదా? ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్లయితే వారు వెంటనే చచ్చిపోతారు. వారి ఆయుషుతో ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బ్రతుకుతాడు. ఇతనికి తమ ఆయువునివ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధాన్ని సేవించండి, అతను బ్రతుకుతాడు అన్నాడు. ఎవరూ పలకలేదు. కొంచెంసేపు చూసి బైరాగి, ఎవరు ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు. జవాబు లేదు. అయ్యో, ఈ మనిషి తన జీవితమంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి ధారపోసి పరలోకంలో సుఖపడడానికి ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యకుండానే చనిపోయాడే, ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలనివ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి. స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు. అందరూ నిర్ఘంతపోయి నిశ్చేష్టులయ్యారు.
ఆ తర్వాత నవకుబేరుడు పనికి మాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడపసాగాడు. ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన తెలుగు కథల సమయం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి కథ ఇంటి మహిమ. పాపన్న ఉండే గ్రామంలో గోపన్న అని ఒక గృహస్థుడు ఉండేవాడు. వారిద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. ఒకరినొకరు చిన్నతనం నుంచి బాగా ఎరుగుదురు. వాళ్ళిద్దరికీ ముఖ్యమైన తేడా ఏమిటంటే గోపన్నది భారీ అయిన కుటుంబం. అయితే అతని ఆస్తి అంత కుటుంబాన్ని భరించగలిగినది కాదు. అప్పటికీ గోపన్న చెయ్యి చాచి ఒకరిని అర్థించకుండా ఏమీ లోటు లేకుండా సంసారం ఈదుతూ వస్తున్నాడు. పాపన్న గోపన్న ఇంటికి వెళ్ళినప్పుడల్లా గోపన్న పిల్లలు మామయ్య మామయ్య అంటూ అతని చుట్టూ మూగేవారు. పాపన్న పళ్ళు కానీ జంతికలు కానీ మిఠాయి కానీ ఏదో ఒకటి తీసుకొని మరీ వెళ్ళేవాడు. వాటిని గోపన్న పిల్లలకు పంచిపెట్టేవాడు. ఒకనాడు పాపన్న గోపన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలా గొడవగా ఉంది. కొన్ని ఏళ్ల క్రితం గోపన్న బస్తీలో ఉండే ఒక షావుకారు వద్ద పత్రం రాసి 1000 రూపాయలు అప్పు చేశాడు. ఆ బాకీలో ఏమాత్రము చెల్లుబాటు కాకపోగా వడ్డీ మీద వడ్డీ అయ్యి పాపంలాగా పెరిగి గోపన్న ఇవ్వవలసిన మొత్తం 2000 కూర్చుంది. గోపన్న బాకీ తీర్చలేడేమోనని ఇంకా ఆలస్యం చేస్తే గోపన్న హామీ పెట్టిన ఆస్తి కన్నా బాకీ ఎక్కువవుతుందని అనుకుని షావుకారు గోపన్న ఆస్తికి జప్తు చేయడానికి వచ్చాడు. ఈరోజు అతను గ్రామాధికారి మొదలైన వాళ్లను వెంటబట్టుకొని గోపన్న ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. పాపన్న వచ్చేసరికి గోపన్న, అతని భార్య, తల్లి, పిల్లలు ఇంటి వెలుపలే ఉన్నారు. ఎవరికీ తెలియకుండా ఎంత పని చేశావురా అని గోపన్నను తల్లి తిట్టిపోస్తుంది. షావుకారు ఇంకెంతకాలమని ఆగేది? ఎన్నిసార్లు బాకీ మాట జ్ఞాపకం చేశాను. పోయిన కొద్దీ వడ్డీ పెరుగుతుందే. ముందు ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేయండి అన్నాడు. పాపన్న ఈ సమయంలో రావటం గోపన్నకి ఏమీ ఇష్టం లేదు. ఎందుకంటే పాపన్న ఏదో విధంగా అడ్డుపడకుండా ఉండడు. అలా సహాయం పొందటం గోపన్నకి ఇష్టం లేదు. పాపన్న షావుకారును గ్రామాధికారిని అవతలకు తీసుకుపోయి మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు. తన బాకీ వసూలు చేసుకోవాలని షావుకారు చాలా పట్టుదలగా ఉన్నాడు. అదీకాక అతనికి గ్రామంలో కొంత ఆస్తి సంపాదించి గ్రామ జీవితం గడపాలని ఉంది. బస్తీలో వాళ్ల వ్యవహారాలన్నీ చూడడానికి షావుకారు తండ్రి ఉన్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు. పాపన్న షావుకారుతో చెప్పవలసిన మాట ఒకటి చెప్పి గోపన్న వద్దకు వచ్చి, ఇల్లు వదిలి ఎక్కడ ఉంటావు? పదండి ఇంట్లోకి. నేనుండగా పంచ లేకుండా పోదామనుకుంటున్నారా అన్నాడు. అతను గోపన్న పిల్లలను దగ్గరికి పిలిచి వారందరికీ తాను తెచ్చిన తినుబండారాలు పంచి ఇచ్చి హాయిగా వెళ్ళి ఆడుకోండి అన్నాడు. గోపన్న కళ్ళ నీళ్ల పర్యంతమై, పాపన్న, పూర్తిగా మునిగిపోయిన వాణ్ణి నువ్వేం కాపాడగలవు? జరిగేదేదో జరగని, ఈ అప్పు తీరేది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా నా ఇల్లు పొలము అప్పుల వాళ్ళు పాలు కావాల్సిందే అన్నాడు. అదంతా నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నువ్వు ఈ ఇల్లు విడిచిపెడితే నా పైన ఒట్టే అన్నాడు పాపన్న గోపన్నతో. అతను షావుకారును మిగిలిన వాళ్లను వెంటబెట్టుకొని తన ఇంటికి వచ్చాడు. అతను వాళ్లతో గోపన్న బాకీ తాను చెల్లిస్తానని అన్నాడు. కానీ అతని వద్ద అంత డబ్బు లేదు. అతనికి అప్పులిచ్చే వాళ్ళు కూడా లేరు. ముందు వెనుకలు చూడకుండా దగ్గర ఉన్నదంతా తుడిచిపెట్టి ముక్కు ముఖం ఎరుగని వాళ్లకు సైతం ఇచ్చే పాపన్నకు అప్పు ఎవరిస్తారు? అందుచేత పాపన్నకు కీర్తే తప్ప పరపతి ఏమీ లేదు. షావుకారు కూడా పాపన్నతో, మీరెలా చేసినా నాకిష్టమే, కానీ ఈ రుణం ఇవాళ తీరిపోవాల్సిందే. రొక్కమైనా ఇవ్వండి, లేకపోతే అదే విలువగల ఆస్తి అయినా ఇవ్వండి అన్నాడు. అలాగే కానివ్వండి, నా ఇల్లు పొలము రాసి ఇస్తాను. నా ఆస్తి గోపన్న ఆస్తికి ఒక పిసరు హెచ్చే ఉంటుంది. అది తీసుకుని గోపన్న రుణ పత్రం రద్దు చేసి ఇచ్చేయండి అన్నాడు పాపన్న. షావుకారు అందుకు సంతోషంగా సమ్మతించాడు. నిజానికి గోపన్న ఆస్తి కన్నా పాపన్న ఆస్తే కాస్త హెచ్చువ విలువ కలిగినది. పాపన్న ఇల్లు పొలము
తన పేర రాయించుకొని షావుకారు అతనికి అదనంగా ఒక 100 రూపాయల రొక్కం ఇచ్చాడు. ఈ తతంగం పూర్తి కాగానే పాపన్న సకుటుంబంగా తన అత్తవారి ఊరు వెళ్ళిపోయాడు. అతని భార్య మీనాక్షి తల్లిదండ్రులకు ఒకే బిడ్డ. అందుచేత పుట్టింటి తాలూకు ఆస్తి అంతా ఆమెదే. వారికి కూడా ఒక ఇల్లు, కొంత పొలము ఉన్నాయి. ఇల్లు వదిలిపోయేటప్పుడు పాపన్నతో అతని తల్లి ఒకనాడు, ఈ గతి తెచ్చి పెడతావని నేననుకుంటూనే ఉన్నానురా అన్నది. ఇప్పుడేం మునిగిపోయిందమ్మా, ఒకరికి మేలు చేస్తే మనకు మేలే జరుగుతుంది అన్నాడు పాపన్న. షావుకారు తన భార్యతోనూ బిడ్డలతోనూ వచ్చి పాపన్న ఇంట ప్రవేశించాడు. అది మొదలు షావుకారు వైఖరిలో మార్పు కలిగింది. అతను పాపన్న ఇంటికి మరమ్మత్తు చేయించి కొత్త గదులు, వసారా కట్టించి కూలి వాళ్లకు ఇవ్వవలసిన దానికన్నా బాగా హెచ్చు కూలి ఇచ్చాడు. అది మొదలు అతను నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఎరుగని వాళ్లను సైతం ఆదుకుంటూ దానకర్ణుడని త్వరలోనే కీర్తి పొందాడు. ఆ గ్రామంలో వాళ్ళు ఈ షావుకారు గురించి వట్టి పిసినారి అని, డబ్బు కోసం నానాగడ్డి తింటాడని విని ఉన్నారు. అందుచేత అతని దాతృత్వాన్ని కళ్ళారా చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. పాపన్న వెళ్ళిపోతున్నాడంటే పరోపకారమే వెళ్ళిపోతుందని విచారించిన వాళ్లకు ఈ షావుకారు పాపన్న కన్నా కూడా మెరుగనిపించాడు. ఎందుకంటే ఇద్దరు పరోపకార పారాయణులే. అయినా పాపన్న ధనికుడు కాడు, హెచ్చుగా శ్రమదానం చేసేవాడు. ఈ షావుకారు దగ్గర పుష్కలంగా డబ్బున్నది. ధన సహాయం చేయడానికి వెనుకాడడు. అయితే కొద్ది రోజుల కల్లా ఒక పుకారు బయలుదేరింది. ఈ షావుకారు స్వతహాగా దాతృత్వం కలవాడు కాడని, పాపన్న ఇంట ప్రవేశించిన తరువాతనే అతనిలో ఈ దాతృత్వం పుట్టుకొచ్చిందని, దానికి అసలు కారణం పాపన్న ఇల్లేనని, అందులో ఏదో మహిమ ఉన్నదని జనం చెప్పుకోసాగారు. బస్తీలో ఉంటున్న షావుకారు తండ్రికి తన కొడుకు కీర్తి గురించి, అందుకు జనం చెప్పుకుంటున్న కారణం గురించి ఒక్కసారిగానే తెలియవచ్చింది. తన కొడుకు పల్లెటూరు చేరి ఎర్రయ్యే గాని సంపాదించకపోగా ఉన్నదంతా ఎడాపెడా దాన ధర్మాల కింద ఖర్చు చేసి దానకర్ణుడని పేరు సంపాదించుకుంటున్నాడని విని ఆ పెద్ద మనిషికి మతిపోయినట్టయింది. తన కొడుకు అలా మారిపోవడానికి కారణం అతను ఉంటున్న ఇల్లేనని విని ఆయన తన కొడుకు వద్దకు వెళ్ళి, నువ్వు తక్షణం ఈ ఇల్లు అమ్మేసి బస్తీకి వచ్చెయ్యి, లేకపోతే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుంది అన్నాడు. ఈ ఇల్లు తనకు చాలా సుఖంగా ఉన్నదని, పరోపకారం చేయటం ద్వారా తనకు అంతులేని ఆనందం కలుగుతుందని తండ్రికి చెప్పి చూశాడు. అతను అలా అనటం వల్ల తండ్రి ఆతురత మరింత హెచ్చింది. తన కొడుకుకు ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన అతన్ని అప్పటికప్పుడే పెళ్ళాం బిడ్డలతో సహా బస్తీకి ప్రయాణం కట్టించాడు. షావుకారు స్వాధీనపరుచుకున్న పాపన్న ఇల్లు, పొలము అమ్మటానికి చేసిన ప్రయత్నమంతా వృధా అయ్యింది. ఎందుకంటే ఆ ఇంట అడుగుపెట్టిన వాళ్ళు త్వరలోనే ముష్టిచెంబు పట్టుకుంటారని అపవాదు పడిపోయింది. ఆ కారణం చేత దాన్ని కొనడానికి ఎవరూ సాహసించి ముందుకు రాలేదు. ఆ ఇల్లు మర్యాదగా పాపన్నకే తిరిగి ఇచ్చేయండి, దాన్ని మరెవ్వరూ కొనరు, అందులో ఊరికే ఉండమన్నా ఎవరు ఉండరు అని గ్రామాధికారి షావుకారు తండ్రికి సలహా ఇచ్చాడు. షావుకారు తండ్రి గ్రామాధికారిని వెంటబెట్టుకొని పాపన్న అత్తవారి ఊరు వెళ్ళి, బాబు, నీకు నీ ఆస్తికి ఒక నమస్కారం, అదంతా నువ్వే తిరిగి పుచ్చుకో, అది మాకు అచ్చిరాలేదు అని చెప్పాడు. పాపన్న తిరిగి తన గ్రామం చేరుకొని తన ఇంట్లో ప్రవేశించాడు. అతనికి కలిగిన నష్టమేమీ లేదు. ఇల్లు చక్కగా మరమ్మతు కావడమే కాక మరింత పెద్దది కూడా అయ్యి ఉండడానికి మహాసుఖంగా ఉంది. కథ సమాప్తం. తర్వాతి కథ రాజసత్కారం. ఒక గ్రామంలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతని బుద్ధి సున్నితమైనది, కానీ మనిషి చాలా దుర్బలుడు. గ్రామ జీవితంలో శరీర శ్రమకు ఎక్కువ విలువ ఉంటుంది కనుక గోవిందుడు పనికిమాలిన వాడుగా పరిగణించబడుతూ ఉండేవాడు. అతని అన్నా వదినని అతన్ని చూసి ఏ పని చెయ్యలేని వాడని చాలా విసుగు చెందుతూ ఉండేవారు. కానీ గోవిందుడు ఊళ్ళో వాళ్లకు అప్పుడప్పుడు చాలా మంచి సలహాలు ఇస్తుండేవాడు. ఆ సలహాల వల్ల వాళ్లకు లాభం కలుగుతూ ఉండేది. వాళ్ళు గోవిందుడి అన్నతో, మీ గోవిందుడు నిజంగా చాలా తెలివైనవాడు అనేవాళ్ళు.
తన తమ్ముడి తెలివితేటలను గురించి ఊళ్ళో వాళ్ళు తెగ మెచ్చుకోవటం కూడా అన్నకు విసుగెత్తిపోయింది. ఒకనాడు అతను గోవిందుడు అంత తెలివిగలవాడైతే రాజ్యసభకు వెళ్ళి సన్మానం పొందరాదు, ఇక్కడ కూర్చోవడం దేనికి అన్నాడు. అంత ప్రయోజకుడైతే ఇంకా లేనిదేముంది అన్నది వదినే. ఈ మాటలు గోవిందుడు విన్నాడు. అతనికి రాజసన్మానం పొందాలనిపించింది. ఉగాది నాడు రాజుగారు దర్బారు చేసి పౌరులను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు తెలివిగా సమాధానాలిచ్చిన వారికి బహుమానాలు లభిస్తాయి. ఉగాది దగ్గరలోనే ఉన్నది. ఆ రోజుకు గోవిందుడు రాజధానికి చేరుకొని రాజ్యసభకు వెళ్ళాడు. రాజుగారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నవారిని ఒక ప్రత్యేక స్థలంలో కూర్చోబెట్టారు. రాజుగారు వాళ్లను సాధారణమైన ప్రశ్నలే అడిగారు. మన రాజ్యంలో సత్యసంధులెందరున్నారు అని ఆయన మొదటి ప్రశ్న అడిగారు. రాజ్యంలో సుమారు 1,00,000 మంది సత్యసంధులని ఒకరు, జనాభాలో 10వ వంతు మంది సత్యసంధులుంటారని ఇంకొకరు సమాధానాలు చెప్పారు. మీ కింద కొలువు చేసే 500 మంది సత్యసంధులే అన్నాడు గోవిందుడు. ఎలా చెప్పగలవు అన్నాడు రాజు. వారిలో సత్యసంధుడు కానివాడుంటే మీరు వాణ్ణి ఎప్పుడో పంపేసి ఉందురు అన్నాడు గోవిందుడు. రాజుగారు ఇంకో ప్రశ్న వేశాడు. నాకు ఇష్టమైన బట్టలు ఎలా దొరుకుతాయి? ప్రజలు మీకు కానుక పెడతారు, వత్తి నుంచి వస్తాయి. ఇలా తలా ఒక విధానంగా సమాధానాలు చెప్పారు. పనితనం తెలిసిన నేతగాళ్ళు మీకు ఇష్టమైన బట్టలు నేసి పెడతారు అన్నాడు గోవిందుడు. ఎవరూ నమ్మలేని అబద్ధం చెప్పాలి అని రాజు అడిగాడు. నాకు చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు ఒకడు. నేను గాలిలో ఎగిరాను అన్నాడు మరొకడు. నా కాళ్ళు విరిగి మళ్ళీ అతుక్కున్నాయి అన్నాడు ఇంకొకడు. ఈ సభలో ఉన్న వాళ్ళందరూ గేదెలు అన్నాడు గోవిందుడు. ఈ విధంగా కొంతసేపు వినోద కాలక్షేపం జరిపాక రాజుగారు సభలో కొందరికి బహుమానాలు ఇప్పించారు. గోవిందుడికి కూడా బహుమానం వచ్చింది. కానీ ఏమంత గొప్ప బహుమానం కాదు. తాంబూలంలో ఒక బంగారు కాసు, ఒక జత మంచి బట్టలు ఇచ్చారు. రాజుగారు ప్రత్యేకంగా చేస్తున్న విందులో భోజనం చేసి వెళ్ళమని అతన్ని కూడా ఆహ్వానించారు. గోవిందుడు సభ చాలించగానే తనకు రాజుగారిచ్చిన బట్టలను మరెవరికో ఇచ్చేసి తాను కట్టుకున్న బట్టతోనే భోజనానికి వచ్చాడు. అతను తప్ప మిగిలిన వాళ్ళంతా రాజుగారు పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని ఉన్నారు. భోజనం దగ్గర కూడా అతను మామూలుగా తానే తినే పచ్చడి మెతుకులు, మజ్జిగ మాత్రమే తిన్నాడు. మంచి మంచి భక్ష్యాలు, కూరలు, పాయసాలు ముట్టలేదు. గోవిందుడి వింత చర్యలను గురించి రాజుగారికి వార్త వెళ్ళింది. ఆయన గోవిందును పిలిపించి, నేను బహుమానంగా ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నావు కావు. భోజనం దగ్గర కూడా మంచి మంచి వంటకాలు ఏవి ముట్టుకున్నట్టు లేవు. ఇది రాజాభిమానం కాదా అని అడిగాడు. మహారాజా, నేను పేదవాణ్ణి. తమరిచ్చిన మంచి బట్టలు కట్టుకుంటే నాకు తిరిగి మామూలు బట్టలు కట్టుకోబుద్ధి పుట్టదు. అందుచేత వాటిని దానం చేశాను. రోజు పచ్చడి మెతుకులు తిని గంజినీళ్లు తాగే నా బోటివాడు పంచభక్ష పరమాణాలు రుచి మెరిగితే ఐశ్వర్యాభిలాష హెచ్చి రకరకాల దుర్బుద్ధులు తలెత్తుతాయి. అందుచేత నా తాహతుకు తగినట్టుగానే ప్రవర్తించాను. రాజావమానం చెయ్యాలన్న దుర్బుద్ధి నాలో ఏ కోసానా లేదు అన్నాడు గోవిందుడు. నేనిప్పించిన బంగారు కాసు కూడా దానం చేశావా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నన్ను పోషించే నా అన్నకిద్దామని దాన్ని నా వద్దనే ఉంచుకున్నాను అన్నాడు గోవిందుడు. గోవిందుడి సద్బుద్ధికి రాజుగారు మెచ్చుకొని అతనికి 1000 బంగారు మొహరీలు ఇప్పించి అతని ఆస్థానంలో మంచి ఉద్యోగం కూడా వేయించారు.